హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా పోస్టర్. అండ్ ఈరోజు మేము రివ్యూ ఇవ్వబోయే మూవీ పేరు మార్కో. మీ అందరికీ తెలిసిందే, మూవీ టీం కూడా ప్రమోట్ చేసినట్టు మార్కో ఇస్ ద వన్ ఆఫ్ ద వైలెంట్ ఫిల్మ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా. అండ్ మేము కూడా అదే బిలీవ్ చేస్తున్నాం. ఓకే, మనం ఇప్పుడు స్టోరీ విషయంలోకి వస్తే, మార్కో అనే పర్సన్ని జార్జ్ పీటర్ ఫ్యామిలీ దత్త తీసుకుంటారు. మార్కోకి వన్ ఆఫ్ ద బ్రదర్ అయిన విక్టర్, తన ఒక బ్లైండ్ పర్సన్, హత్య చేయబడతాడు. తనని ఎవరు హత్య చేశారు, హత్య చేసిన పర్సన్స్ని మార్కో చంపాడా లేదా, ఎలా చంపాడు, దానివల్ల మార్కో ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెసే మిగిలిన స్టోరీ. అండ్ మెయిన్ క్యాస్ట్ మార్కో, ఉన్ని ముకుందన్. జనరల్గా మనం చూసే తెలుగు సినిమాలు భాగమతి కానీ, జనతా గ్యారేజ్ కానీ, కిలాడి కానీ, అతను మనం చూసాం చాలా సాఫ్ట్ సైలెంట్ రోల్సే చేశారు. కానీ ఒకేసారి అలాంటి సైలెంట్ రోల్స్ చేసిన అతను ఒకేసారి వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ పర్సన్గా, ఒక డెవిల్గా ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ మనిషికి హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. తను పెట్టిన ఎఫర్ట్స్కి కానీ, తను పడిన కష్టానికి కానీ అసలు నెక్స్ట్ లెవెల్. వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫిల్మ్ అని మనం చెప్పొచ్చు. మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే, మూవీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఎడిటింగ్ అండ్ డిఓపి అని చెప్పాలి. చంద్ర సెల్వరాజ్ డిఓపి అండ్ ఎడిటర్ షమీర్, వీళ్ళిద్దరూ ప్రాణం పెట్టేశారు. డైరెక్టర్ విజన్కి ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీళ్ళిద్దరు పడిన కష్టం మనం చూడొచ్చు స్క్రీన్ పైన. అండ్ డైరెక్టర్ హనీఫ్, హీ సక్సీడెడ్ వాట్ హీ వాంట్ టు మేక్ అనే చెప్పాలి. తను పెట్టిన ఎఫర్ట్స్ కానీ, తను రాసుకున్న స్టోరీకి, తను చూపించాలనుకున్న విజువల్స్కి యాజ్ ఇట్ ఈస్ తను ఏం మేనిఫెస్ట్ చేసుకున్నాడో అవే చేశాడు. సో కంగ్రాచులేషన్స్ టు హనీఫ్. అండ్ మ్యూజిక్, రవి బసూర్కి మలయాళం ఫిల్మ్స్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెబ్యూట్ అనే చెప్పాలి. చాలా గ్రాండియర్గా ఇచ్చారు మ్యూజిక్. అండ్ క్యాస్ట్ విషయానికి వస్తే, పర్ఫెక్ట్ క్యాస్టింగ్ ఈ మూవీకి. మలయాళంలో మనం నార్మల్గా చూసిన యాక్టర్స్కి ఇందులో మెయిన్ లీడ్స్ ఇచ్చేశారు. సో యాక్టర్స్ ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇచ్చిన రోల్కి న్యాయం చేశారని చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం మార్కోలో ఉన్న నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ నెగిటివ్ వచ్చేసరికి, ఫస్ట్ హాఫ్లో సెటప్ కానీ, అంటే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది ప్రీ ఇంటర్వల్ వరకు. అంటే హైడ్ అండ్ సీక్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో మార్కోకి అండ్ విలన్కి, అది కొంచెం లెంతీగా, అండ్ అది కొంచెం అంటే అది నాట్ ఎట్ ఆల్ అది వర్తీ కాదని చెప్పను. అది వాళ్ళు చేసిన సెటప్, ఐ మీన్ వాళ్ళు తీసుకెళ్తున్నారు మార్కో వరల్డ్లోకి, బట్ అది కొంచెం స్లో పేస్డ్గా అనిపించింది. అండ్ సెకండ్ నెగిటివ్ వచ్చేసరికి, ప్రీ క్లైమాక్స్లో వచ్చే విలన్ అసలు అతను అంతా స్టాండ్ తీసుకొని అసలు ప్రీ క్లైమాక్స్లో అంతా రచ్చరచ్చ చేయడానికి కొన్ని సీన్స్ ముందుగానే మనకి ఎస్టాబ్లిష్ చేస్తుంటే మనం కూడా కొంచెం కనెక్ట్ అయ్యేవారేమో. ఎందుకంటే అతను వన్ ఆఫ్ ద విలనే, అతని పేరు కబీర్ దుహన్ సింగ్. అతను చేసిన విలనిజం ఏదైతే ఉందో అది పీక్. అసలు అంత విలనిజం చేసిన వ్యక్తి అతను కొంచెం అంటే విలన్స్తో పాటు తనకు బాగుంటున్నట్టు ఒక 2-3 సీన్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంటే మనకు కూడా కనెక్ట్ అయ్యేది అని నాకు అనిపించింది. నాకైతే మార్కో మూవీలో దిస్ టూ ఆర్ ద నెగిటివ్స్. అండ్ మార్కో ఎలా ఉందని అడిగితే, మార్కో ఇస్ ద వన్ ఆఫ్ ద వైలెంట్ బ్రూటల్ ఫిల్మ్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియన్ సినిమా. అండ్ ఇలాంటి ఐటమ్స్ మనం ఇంతకుముందు వేరే మూవీస్లో చూసాం, కానీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రూటల్ ఫిల్మ్ ఎవర్ వి సీన్. అండ్ మా రేటింగ్ వచ్చేసరికి మార్కోకి 3/5. ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు చూడొద్దు. కైండ్లీ చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు చూడొద్దు, సాఫ్ట్ హార్టెడ్ పర్సన్స్ చూడొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వెళ్ళిన థియేటర్కే చాలామంది తెలియక కిడ్స్ని తీసుకొచ్చేస్తున్నారు. సో కిడ్స్ని ఎంకరేజ్ చేయకండి. ఓటీటీలో వచ్చినా సరే కిడ్స్ అబౌవ్ 18 వరకు మాత్రమే చూడండి, బిలో 18 వరకు చూపించకండి. ఇది మా సైడ్ నుంచి రిక్వెస్ట్. అండ్ ఇలాంటి రివ్యూస్ ఇకపై ఎవ్రీ మూవీకి జెన్యూన్గా చెప్తూ ఉంటాం. సో కైండ్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ సినిమా పోస్టర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.